మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ ఎవరు పడితే వారు చేయొద్దు. సో మీరు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. వితిన్ కొంతకాలంలో మేము వచ్చినటువంటి 5 monthsలో మేము రైడ్ చేసిన తరుణం లోపల ఇట్లా ఆర్ఎంపీల పైన ఫ్యాక్స్ పైన యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తరుణంలో ఎట్లా ప్రజారోగ్యం దెబ్బతింటుంది అది దానిపైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకు కొన్ని. మీరు రీసెంట్గా ఈ 1 week 10 days బ్యాకే సూర్యాపేటలో 7 months ప్రెగ్నెంట్ లేడీని ఏ రకంగా వారు మామిడి తోట తీసుకుపోయి మన ఎంబీబీఎస్ డాక్టర్స్ అలోపతి డాక్టర్ దగ్గర రిజెక్ట్ చేశారు. ఈ టైంలో మీరు అబార్షన్ చేసుకోవద్దని చెప్పేసి. కాకపోతే ఈ క్వాక్ ఏం చేశారు, మామిడి తోటలు తీసుకుపోయి అక్కడ అబార్షన్ చేశారు 7 months ప్రెగ్నెంట్ లేడీకి. సో అది కరెక్ట్ టైం కాదు, ఆ టైంలో మనం చేయొద్దు. సో హెవీ బ్లీడింగ్ అయిపోయి మీరు తెలుసు చనిపోయారు, దురదృష్టకరం చాలా. సో డెఫినెట్గా అయితే ప్రజలు ఆలోచన చేయాలి, అసలు ఎవరు చేయాలి వైద్యము, మోడర్న్ మెడిసిన్ వైద్యం ఎవరు చేయాలి దానిపైన ఒక ఎగ్జాంపుల్ ఏమి కాదు. అది పెద్ద ప్రాణాలు కోల్పోయింది పాపం. ఓకే, ఇంత మోడర్న్ మెడిసిన్ అయిపోయి కొత్త మెడికల్ వచ్చిన తరుణం లోపల ఇంత ఎంబీబీఎస్ డాక్టర్లు బయటకు వస్తున్న ఈ స్టేజ్లో కూడా అలాంటివి జరగడం దురదృష్టకరం. సో డెఫినెట్గా దానిపైన పూర్తి స్థాయిలో శిక్షించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో దాంతోపాటు ఏంటంటే ఇంకా మీకు యాంటీబయాటిక్స్ వాళ్ళ ఇష్టం. అది రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఆ ఇన్ఫెక్షన్ సంబంధించి ఏమి యాంటీబయాటిక్ ఇవ్వాలనే రేషనల్ యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ కావచ్చు, రేషనల్ యూజ్ ఆఫ్ డ్రగ్స్ కానీ. సో అట్లా ఇర్రేషనల్గా వాళ్ళు ఏది వస్తే దానికి యాంటీబయాటిక్ పెట్టాలి, గ్లూకోజ్ కలపాలి, ఇచ్చేస్తున్నారు, ఇష్టం ఇస్తున్నారు.